సో అవేంటి అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ద బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దాని తర్వాత టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, ఈ ఎలక్ట్రాన్ బిహేవియర్ నుంచి మనకి టైప్స్ ఆఫ్ మెటీరియల్ కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కరెంట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ వోల్టేజ్, కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అనేది ఏంటి. ఓకే, దాని తర్వాత వచ్చేసి హోమ్స్ లా, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ హోమ్స్ లా. సో హోమ్స్ లా ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ టు ఎనలైజ్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఇది తెలిసింది, ఈ హోమ్స్ లాతోనే మనం ప్రతి ఎలక్ట్రిక్ సర్క్యూట్ని ఎనలైజ్ చేయగలుగుతాం. ఓకే, దాని తర్వాత వచ్చేసి లా ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, అది ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది, ఓకే, ఏ మెటీరియల్కి ఎలా ఉంటుంది అవన్నీ ఈ లా ఆఫ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్లో చూద్దాం. దాని తర్వాత రెసిస్టర్స్. రెసిస్టర్ అనేది ఏంటిది, దాని కనెక్షన్స్ మనకు తెలిసింది, ఇది శ్రేణి సంధానం, సమాంతర సంధానం, అనుసంధానం అంటాం జనరల్గా. సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్స్ అని 2 ఉంటాయి మనకి. శ్రేణి అనుసంధానం అండ్ సమాంతర అనుసంధానం, ప్యారలల్ కనెక్షన్, ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు ఇలా ఉంటుందో చూద్దాం. అండ్ మోర్ ఓవర్ దట్ వెరీ ఇంపార్టెంట్, మనకు లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగింది స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ద డెల్టా స్టార్ ట్రాన్స్ఫర్మేషన్, ఏదైనా అవ్వచ్చు. స్టార్ టు డెల్టా అడగవచ్చు, డెల్టా టు స్టార్ అడగవచ్చు. ఓకే, వీటి మీద మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని మీద ప్రాబ్లం వస్తుంది, రెసిస్టెన్స్ మీద, అండ్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ మీద ప్రాబ్లం వస్తుంది. ఓకే, నేను ఒక 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి నుంచి ఇంకా ఏ డిఫరెంట్ యాంగిల్లో మనకు క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉందో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద ఎలక్ట్రిక్ ఛార్జ్. బేసిక్గా కరెంట్ ఫ్లో అవడానికి మెయిన్ ఎలిమెంట్ ఏంటి, ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆర్ ద ఎలక్ట్రాన్స్ అని చెప్పుకుంటున్నాం మనం. ఓకే, సో అది ఎలా ఉంటుంది, ఈ ఆటంలో ఎలా ఉంటుంది, ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో దానికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రిక్ ఛార్జ్. ఓకే, సో దీన్ని బ్యాక్గ్రౌండ్ కనుక మనకు వెళ్తే అకార్డింగ్ టు బోర్ సిద్ధాంతం ఆర్ రూథర్ఫర్డ్ ప్రిన్సిపల్ నుంచి, ప్లానెటరీ ప్రిన్సిపల్ నుంచి మనకు ఒక థియరీ ఏం చెప్పింది వీళ్ళంటే, ఒక యాటమ్ ఆర్ ఒక సబ్స్టాన్స్, ఏదైనా ఒక వస్తువుని తీసుకోండి, ఈ యూనివర్స్ విశ్వవ్యాప్తంగా ఏదైనా ఒక వస్తువుని తీసుకుని ఒక స్మాల్ పీసెస్గా కట్ చేయండి. ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా హ్యూమన్ బాడీ కావచ్చు, వుడ్ కావచ్చు, మీకు ఇష్టమున్న ఒక పార్టికల్ని తీసుకొని మీరు దాన్ని నంబర్ ఆఫ్ పీసెస్గా కట్ చేసింది అనుకోండి, ఎక్కడి వరకు కట్ చేయాలి సార్ అంటే మనకు స్మాలెస్ట్ పార్టికల్, దానికంటే అతి చిన్నది ఇంకో ఉండదు. అంత చిన్న పార్టికల్ కనుక మీరు కట్ చేయగలిగితే అదే స్మాలెస్ట్ పార్టికల్ ఏమంటామంటే యాటమ్. ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఈజ్ యాటమ్. ఇది యాటమ్. ఓకే, యాటమ్. ఓకేనా, సో ఈ యాటమ్ అంటే పరమాణువులు వి నో దట్. సో ఈ యాటంలో ఇంకేమేమి ఉంటాయి సార్, ఈ యాటంలో ఇంకేదైనా ఇంటర్నల్గా ఇంకేమైనా ఎలిమెంట్స్ ఉంటాయా మనకంటే డెఫినెట్గా మనకు ఈ యాటంలో 3 ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అవేంటి అంటే ఈ యాటంలో ఓకే, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఏమేమి ఉంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో ఫస్ట్ మనం ఈ ఎలక్ట్రాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యాటంలో ఇంకొక పార్ట్ ఉంటుంది, దాన్ని న్యూక్లియస్ అంటాం, కేంద్రకం. ఏమంటాం, కేంద్రకం, న్యూక్లియస్. సో దిస్ ఈస్ ద న్యూక్లియస్ ఆర్ ద కేంద్రకం ఆర్ కేంద్రం, అణువు యొక్క కేంద్రకం ఆర్ కేంద్రం అంటాం తెలుగు మీడియంలో అయితే. ఓకే, సో ఈ న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. డెఫినెట్గా ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, ప్రీవియస్ క్వశ్చన్లు అడిగాడు. న్యూక్లియస్లో, ఆటమ్ యొక్క న్యూక్లియస్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, ఏముంటాయి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ దే, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకే సార్, మీరు 3 ఎలిమెంట్స్ అని చెప్పారు కదా, ఈ ఎలక్ట్రాన్స్ ఎక్కడ పోయినాయి? సో కమింగ్ టు ద ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఈ కేంద్రకం చుట్టూ ఇలా రివాల్వింగ్ అవుతూనే ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎలా తిరుగుతాయంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్టు మనకి కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేది ఇలా మూవ్ అవుతూనే ఉంటాయి. ఓకే, మూవ్ అవుతూనే ఉంటాయి ఇలా.
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్. అంటే కాపర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, వుడ్ కావచ్చు, పేపర్ కావచ్చు, ఒక్కొక్క మెటీరియల్కి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ దానికి అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఎన్ని ఎలక్ట్రాన్స్ అని. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఇలా ఈ న్యూక్లియస్ చుట్టూ ఇలా తిరుగుతూనే ఉంటాయి. ఎలా తిరుగుతాయి? సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్టు ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఈ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే మనకు అన్ని ప్రోటాన్స్ ఉంటాయి, అదర్వైజ్ వైస్ వర్సా. ఎన్ని ప్రోటాన్స్ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి. ఓకే, సో న్యూట్రాన్స్. ఓకే, న్యూట్రాన్స్ ఈక్వల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద అటామిక్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, సో ఈ కక్షలను ఏమంటాం అంటే ఆర్బిటాల్స్ అంటాం. ఏమంటాం? ఆర్బిట్ సెల్స్ కక్షలు అంటాం జనరల్గా. మనం ఇప్పుడు సూర్యుని చుట్టూ గ్రహాలు, భూమి కానీ, చంద్రుడు కానీ, ప్లూటో, శని, యురేనస్, ఈ అన్ని గ్రహాలు తిరుగుతున్నట్టు ఈ ఎలక్ట్రాన్స్ అనేది దీని అరౌండ్ ద న్యూక్లియస్ అనేది తిరుగుతూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత, దాని మాస్ ఎంత. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ప్రోటాన్ ఛార్జ్ ఎంత, ప్రోటాన్ మాస్ ఎంత, న్యూట్రాన్ ఛార్జ్ ఎంత, న్యూట్రాన్ మాస్ ఎంత అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ ఒక క్వశ్చన్ మీకు ఇంట్లో వచ్చేసింది. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ న్యూక్లియస్? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఓన్లీ. ఓకే, కేంద్రంలో మనకు ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేది కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కేంద్రం లోపల ఉండేవి. ఓకే, అది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఆఫ్టర్ దట్ విల్ సీ ద చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. చార్జ్ ఆఫ్ అండ్ ఎలక్ట్రాన్. ఓకే, ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి మెయిన్ డిఫరెన్స్ అనేది ఏంటంటే, ఎలక్ట్రాన్ ఈజ్ నెగటివ్లీ చార్జ్డ్. ఇట్ ఈస్ నెగటివ్లీ చార్జ్. సో ఛార్జ్ వచ్చేసి ఎంత అంటే -1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. ఎంత? -1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్, రైట్? నెక్స్ట్ మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. సో మాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ వచ్చేసి 9.109 ఇంటూ 10⁻⁻31 kgs. గంత లైట్ వెయిట్ ఉంటుంది, -31 kgs. రిమెంబర్ దిస్. సో ఈ వాల్యూస్ మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రోటాన్కి వద్దాం. ప్రోటాన్. సో ప్రోటాన్ ఛార్జ్ ఎంత? ప్రోటాన్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ద ఎలక్ట్రాన్, బట్ ఇట్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్. ప్రోటాన్ ఈజ్ పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ ద ఛార్జ్ ఆఫ్ దిస్ ప్రోటాన్ ఈజ్ 1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆఫ్టర్ దట్ వెయిట్ ఆఫ్ ప్రోటాన్ కూడా వెయిట్ ఉంటుంది కదా, ఎంత ఉంటుందో చూద్దాం. సో వెయిట్ ఆఫ్ ప్రోటాన్ వెయిట్ ఎంత అంటే 1.672 ఇంటూ 10⁻⁻27 kgs. 1.672 ఇంటూ 10⁻⁻27 kgs. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది మనకి. దేనికి వెయిట్ ఎక్కువ ఉంటుంది? ఐదర్ ఎలక్ట్రాన్ ఆర్ ద ప్రోటాన్. సో డెఫినెట్గా మనకు ప్రోటాన్ వెయిట్ అనేది ఎక్కువ ఉంది, ఎలక్ట్రాన్ అనేది లైట్ వెయిట్ ఉంది. ఎలక్ట్రాన్ వెయిట్ అనేది తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంటుంది సార్ అంటే ఒక 1840 ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. ఓకే, గ్రామ్స్ అనేది దీనికి మనకు ఎలక్ట్రానిక్ వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ 9.109 ఇంటూ 10⁻⁻31 kg, దట్ ఈస్ ఎలక్ట్రాన్. ప్రోటాన్కి వచ్చేసి 1.672 ఇంటూ 10⁻⁻27 kg. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ ద ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్. ఇప్పుడు న్యూట్రాన్ వద్దాం. న్యూట్రాన్, ఇది గుర్తుపెట్టుకోండి. న్యూట్రాన్, వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ న్యూట్రాన్? ఛార్జ్ ఆఫ్ న్యూట్రాన్. వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ న్యూట్రాన్? న్యూట్రాన్ ఛార్జ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ నో ఛార్జ్. దీనికి ఛార్జ్ అనేది ఉండదు. ఓకే, నో ఛార్జ్. ఇలాంటి ఆవేశం, ఛార్జ్ అంటే మనం తెలుగులో ఏమంటాం? ఆవేశం. ఇలాంటి ఛార్జ్ అనేది ఉండదు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద న్యూట్రాన్. కానీ మాస్ అయితే ఉంటుంది కదా. సో మాస్ ఆఫ్ ద న్యూట్రాన్, మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ it is equal to 1.675 into 10⁻⁻27
kg, 1.675 into 10 to the power of minus 27 kg. ఈ వాల్యూస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ద మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ అండ్ ద మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ ఆల్మోస్ట్ నియర్లీ, నాట్ ఈక్వల్ బట్ నియర్లీ అని రెండు మాస్ అనేది ఈక్వల్గా ఉంది. 1.675 into 10 to the power of minus 27 kgs and 1.67 into 10 to the power of minus 27 kgs. సో దట్ నియర్లీ ఈక్వల్ ప్రోటాన్కి న్యూట్రాన్కి. కానీ ఎలక్ట్రాన్ మాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ లైట్ వెయిట్. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వన్ మోర్ థింగ్ ఈస్ దేర్ హియర్ ద ప్రోటాన్స్ ఆర్ విత్ ఇన్ ద సర్కిల్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ దట్ న్యూక్లియస్. ఓకే, సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి. ఓకే, ఇక్కడ అడిగే ఛాన్స్ ఏంటంటే, ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అడగకపో, అది బేసిక్ అనమాట. అది అందరిది 1.602 into 10 to the power of minus 19. ప్రోటాన్ కూడా సేమ్ చార్జ్, కాకపోతే అక్కడ పాజిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. కానీ మాస్ అడిగే ఛాన్స్ ఉంది మనకి. దట్ ఈస్ 9.109 into 10 to the power of minus 31 is the mass of an electron. 1.672 is 10 to the power of minus 27 kg is the mass of proton. And the charge of neutron, the following, the charge of neutron క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే the charge of the neutron as following, ఏ ఆప్షన్ ఇస్తాడు, minus 1.6 into 10 to the power of minus 19 kg, 1.602 into 10 to the power of minus 19 plus 19 kgs అలా కూలూమ్స్ అని అడుగుతాడు. అదర్వైజ్ నో ఛార్జ్ అంటాడు, నన్ ఆఫ్ ద ఎబోవ్ అంటాడు. సో మనం దెర్ ఇస్ నో ఛార్జ్ అని పెట్టాలి న్యూట్రాన్కి అయితే. ఓకే, కానీ మాస్ ఉంటుంది దానికి 1.675 into 10 to the power of minus 27 kgs. సో వీటి నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్బిటాల్స్ ఆర్ ద షెల్స్ అన్నాం కదా, ఇవి ఎలా ఉంటాయి సరే ఎన్ని ఉంటాయి యాక్చువల్గా అని అంటే మనకు ఈ ఆర్డర్లో ఉంటుంది చూడండి. ఇది న్యూక్లియస్ అయితే నేను ఇలా వేసి చూపెడతాను మీకు. ఇలా ఉంటుంది KLMN, ఇలా TQ, ఇలా సెల్స్ ఉంటాయి, 1 by 1 సెల్స్ ఉంటాయి. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? సో ఇలా మనకి కేంద్ర, దిస్ ఈస్ ద న్యూక్లియస్, ఇది కేంద్రం ఆర్ కేంద్రకం తెలుగులో, ఆర్ న్యూక్లియస్. KLMNOPQ, ఇంకోటి ఉంటే Q, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో వాటిని సెల్స్ అంటారు. ద నెంబర్ ఆఫ్ సెల్స్, ద మ్యాక్సిమం ఎలక్ట్రాన్ ఒక్కొక్క సెల్లో ఎంత ఫీడ్ అయి ఉంటాయంటే 2 into 10 to the n into square, 2 into n into n square, 2 into n square. సో ఇక్కడ n అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ electrons, the maximum where n is the number of electrons in the first cell is 2. Okay, after that 1 by 1 ఇట్లా పెరుగుతూ పోయింది అనుకోండి, ఏమవుతుంది, దిస్ ఇస్ ద ఫస్ట్ కదా n వాల్యూ, నెంబర్ ఆఫ్ సెల్ అన్నట్టు. n is equal to నెంబర్ ఆఫ్ సెల్. ఓకే, వేర్ n is the number of cell, రైట్. ఇప్పుడు ఫస్ట్ సెల్ అనేది అనుకోండి n is equal to 1 అవుతుంది. సెకండ్ సెల్ అని అనుకోండి n is equal to 2 అవుతుంది. థర్డ్ సెల్ n is equal to 3. ఇప్పుడు ఫస్ట్ సెల్లో ఎన్ని ఉంటాయి, n is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 1 square, దట్ ఈస్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి 2 into సెకండ్ సెల్, సెకండ్ 2 స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ 4, 4 8. దాని తర్వాత వచ్చేసి థర్డ్ కాబట్టి 2 into 3 స్క్వేర్, 3 స్క్వేర్ 9, 9 2 18 ఎలక్ట్రాన్స్. ఇలా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఒక్కొక్క సెల్ అనేది ఉంటుంది మనకు. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఆర్బిటాల్స్ ఆర్ ద సెల్స్ ఆఫ్ ద ఆటమ్, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి మేజర్గా ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ నియర్ టు ద న్యూక్లియస్, ఏ ఎలక్ట్రాన్స్ ఈ కేంద్రం దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్కి బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రోటాన్స్ ఉంటాయి కదా, కేంద్రంలో ఏముంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి. దీని దగ్గరలో రివాల్వ్ అవుతున్న తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ వీటి మధ్యన బాండింగ్ ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ ద ప్రోటాన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్. దట్స్ మీన్ ఆ ప్రోటాన్ కేంద్రంలో ఉన్న, కేంద్రకంలో ఉన్న న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్కిను దాని సరౌండింగ్ ఏరియాలో ఉన్న కక్షలో ఉన్న సెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి ద బాండింగ్ అనేది రెండింటికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఓకే, అలాగే మనం కేంద్రం నుంచి దూరం వెళ్తుంటాం, అంటే లైక్ ఇప్పుడు PMN వరకు OPQ ఇలా దూరం వచ్చేస్తే ఏమవుతుంది, ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అవుటర్ సర్ఫేస్, అంటే దాని దూరం నుంచి ఫార్ అవే ఫ్రమ్ ద దీని నుంచి దూరం అనగానే ఏమవుతుంది, ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఓకే, అందుకనే దీన్ని వాడు ఎలా డిఫైన్ చేస్తాడంటే కేంద్రం ఈ బ్యాండ్ని 2 బ్యాండ్గా డిఫైన్ చేస్తాడు. ఒకటి ఏంటంటే న్యూక్లియస్ దగ్గరలో ఉన్న బ్యాండ్ వ్యాలెన్స్ బ్యాండ్. ఏం బ్యాండ్? వ్యాలెన్స్ బ్యాండ్. దిస్ ఈజ్ నియర్ టు ద న్యూక్లియస్. సో దాని తర్వాత ఈ న్యూక్లియస్ నుంచి చాలా దూరంలో ఉన్న బ్యాండ్ కండక్షన్ బ్యాండ్.
కండక్షన్ బ్యాండ్ అనేది ఏంటిదంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి. ఈ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి. అంటే దిస్ బ్యాండ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. దీని నుంచి చాలా దూరంలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఫ్రీగా ఇలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ దీని దగ్గర ఈ న్యూక్లియస్ దగ్గరలో ఉన్న వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవ్వవు. ఎందుకు? దే ఆర్ అట్రాక్టెడ్ టు ద ప్రోటాన్స్ విచ్ ఆర్ ఇన్ న్యూక్లియస్. వాటితో కొద్దిగా బాండింగ్ ఏర్పడి స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది కాబట్టి ఇవి ఇక్కడ నుంచి బయటికి రావడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ని ఇక్కడ జంప్ చేయాలంటే ఏం చేయాలి? సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనం అప్లై చేయాల్సి వస్తుంది. సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్న వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాను ఇక్కడ జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి. అప్పుడు ఈ వ్యాలెన్స్ బ్యాండ్లోకి రాగానే ఎలక్ట్రాన్ ఏమవుతాయి? ఫ్రీగా మూవ్ అవుతాయి. ఓకే, సో ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఈ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ ఈ ఎనర్జీ లెవెల్స్, కండక్షన్ బ్యాండ్ ఎనర్జీ లెవెల్ అండ్ ద వ్యాలెన్స్ బ్యాండ్ ఎనర్జీ లెవెల్, వీటిని బేస్ చేసుకొని మనకు మెటీరియల్స్ జనరల్గా 3 టైప్స్గా క్లాసిఫై చేసిన వాడు. ఒకటేంటంటే కండక్టర్స్. ఓకే, కండక్టర్స్ అండ్ ఇవేంటి అంటే కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్. ఈ రెండు సిబి అండ్ విబి, కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇందులో ఉంటాయి, సిబిలో కూడా ఉంటాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్స్ బ్యాండ్. ఇవి ఎలా ఉంటాయంటే, ఫర్ సపోజ్ ఇది మీరు కండక్షన్ బ్యాండ్ అనుకోండి, ఇది మీరు వ్యాలెన్స్ బ్యాండ్ అనుకోండి. ఇవి రెండు కండక్టర్స్ ఎలా ఉన్నాయంటే ఒకదాని మీద ఒకటి అతికిపోయి ఉంటాయి, ఇలా అతుక్కొని ఉంటాయి. అంటే దీస్ 2 బ్యాండ్స్ ఆర్ ఓవర్లాప్ అయి ఉంటాయి. అంటే ఏం జరుగుతుంది? ఈ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఈ కండక్షన్ బ్యాండ్లోకి సింపుల్గా జంప్ అవుతాయి. ఏ లిటిల్ బిట్ ఎనర్జీ ఇచ్చినా కూడా, వాటిని ఎగ్జైట్ చేసినా కూడా ఇటు నుంచి ఇటుకి జంప్ అయ్యే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. అంటే ఏ లిటిల్ బిట్ ఎనర్జీ ఈజ్ ఎనఫ్ టు బ్రింగ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వ్యాలెన్స్ బ్యాండ్ టు ద కండక్షన్ బ్యాండ్. అంటే ఇక్కడ చూడండి, ఈ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి ఈ కండక్షన్ బ్యాండ్లోకి ఎలక్ట్రాన్ అనేది ఈజీగా జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ కండక్షన్ బ్యాండ్లోకి ఎలక్ట్రాన్ రాగానే అది ఫ్రీగా మూవ్ అవుతుంది. అంటే వీటిలో ఎలక్ట్రిసిటీ అనేది, కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది. కండక్టర్స్ లైక్ కాపర్, అల్యూమినియం, సిల్వర్. ఓకే, ఇలాంటి మెటీరియల్స్లో మనకి 2 బ్యాండ్స్ అనేది ఓవర్లాప్ అయి ఉంటాయి. అందుకని వీటికి గుడ్ కండక్టర్స్ కింద క్లాసిఫై చేస్తారు. కండక్టర్స్ అంటే ఏంటి? వాహకాలు. ఇంకొకటి ఇక్కడ జీకే క్వశ్చన్, జనరల్ ఎవరన్నా అడిగే క్వశ్చన్ అది. కానీ యాజ్ ఏ ఎలక్ట్రికల్ స్టూడెంట్గా మనం తెలుసుకోవాల్సిందే, విచ్ ఈస్ ద బెస్ట్ కండక్టింగ్ మెటీరియల్. సో ఆప్షన్లు ఈ సిల్వర్ ఇస్తాడు, కాపర్ ఇస్తాడు, అల్యూమినియం ఇస్తాడు. సిల్వర్, కాపర్ అండ్ అల్యూమినియం, ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆర్ ఇది ఏ ఆప్షన్, ఇది బి ఆప్షన్, ఇది సి ఆప్షన్. డి అనేది ఆల్ ఆఫ్ ద అబోవ్ అని అడగచ్చు, లేకపోతే నన్ ఆఫ్ ద అబోవ్. ఈ అన్నింటిలో ఏది కాదు అని అనవచ్చు. ఏది ఆన్సర్? సిల్వర్ ఈజ్ ద బెస్ట్ కండక్టింగ్ మెటీరియల్. దాని తర్వాత వచ్చేసి కాపర్, దాని తర్వాత వచ్చేసి అల్యూమినియం. ఓకే, సో మెటీరియల్ని ఇవి కండక్టర్స్. ఇప్పుడు సెకండ్ టైప్ మెటీరియల్స్ ఏంటి సార్ అంటే సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్లో ఈ వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఎలా ఉంటాయంటే, సో ఏ లిటిల్ బిట్ గ్యాప్ ఉంటుంది, రెండింటి మధ్యన ఒక గ్యాప్ ఉంటుంది. ఇది సిబి కండక్షన్ బ్యాండ్, ఇది వ్యాలెన్స్ బ్యాండ్. విబి, సిబి అనేది కండక్షన్ అంటే వాహకత్వం ఉండే బ్యాండ్. ఇది విబి వ్యాలెన్స్ బ్యాండ్. ఓకే, సో ఈ రెండింటి మధ్యన ఇందాక ఈ కండక్టర్స్లో ఓవర్లాప్ అయినాయి. కానీ ఇప్పుడు సెమీ కండక్టర్కి వచ్చేసరికి ఇలా ఉంటాయి, ఈ లిటిల్ బిట్ గ్యాప్ ఉంటుంది. అంటే ఈ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ ఈ కండక్షన్ బ్యాండ్లో పంపించాలంటే ఏం చేయాలి? ఈ లిటిల్ బిట్ ఎనర్జీ ఎక్స్ట్రా వేయాలి. కండక్టర్స్ కంటే ఇక్కడ ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది. అప్పుడు వీటి నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి జంప్ అవుతాయి. సేమ్ ఇంకా చూడండి, ఏ లిటిల్ బిట్ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది, దీన్నే బ్యాండ్ గ్యాప్ అంటాం. ఏం గ్యాప్ అంటాం? బ్యాండ్ గ్యాప్ అంటాం. సో దిస్ ఇస్ కండక్షన్ బ్యాండ్, దిస్ ఇస్ వ్యాలెన్స్ బ్యాండ్. ఈ రెండింటి మధ్యన ఉన్న గ్యాప్ని వ్యాలెన్స్ బ్యాండ్ అంటాం. ఎనర్జీ గ్యాప్, బ్యాండ్ గ్యాప్ ఆర్ ఎనర్జీ గ్యాప్ అంటాం. బ్యాండ్ గ్యాప్ ఆర్ ఎనర్జీ గ్యాప్. ఓకే, నెక్స్ట్ ఇన్సులేటర్స్. థర్డ్ మెటీరియల్ ఏంటంటే ఇన్సులేటర్స్. వాట్ ఇస్ ద థర్డ్ వన్? ఇన్సులేటర్స్ ఆర్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఇన్సులేటర్స్. సెమీ కండక్టర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, సెమీ కండక్టర్ ఎగ్జాంపుల్ చెప్పండి. సిలికాన్, జర్మేనియం ఆర్ ద బెస్ట్. సిలికాన్ అండ్ జర్మేనియం ఆర్ ద బెస్ట్ సెమీ కండక్టింగ్ మెటీరియల్. ఓకే, నెక్స్ట్ ఇన్సులేటింగ్ మెటీరియల్.
సో వీటిలో కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్స్ బ్యాండ్ గ్యాప్ ఎంత ఉంటుంది? వెరీ లార్జ్ గ్యాప్ ఉంటుంది. సో దిస్ ఇస్ సిబి, దిస్ ఇస్ విబి. సో ఈ గ్యాప్ అనేది ఎనర్జీ గ్యాప్ ఆర్ ద బ్యాండ్ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎనర్జీ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. మోర్ ఎనర్జీ గ్యాప్ ఇస్ దే. అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడ పంపించాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, అలాంటి మెటీరియల్నే మనం ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటాం. ఓకే, నిరోధకాలు సేమ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పేపర్, ప్లాస్టిక్, వుడ్, సిరామిక్స్, మైకా, ఇలాంటి మెటీరియల్స్ అన్నీ ఇన్సులేటింగ్ మెటీరియల్ కింద వస్తాయి. ఓకే, పోర్సిలేన్ ఇవన్నీ మనకు ఇన్సులేటింగ్ మెటీరియల్ కింద వస్తాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ద సంథింగ్ అబౌట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అసలు ఎలా వచ్చిందనేది. ఓకే, ఇప్పుడు మనం కరెంట్ అనేది చూద్దాం. అంటే ఎలక్ట్రాన్స్ అనేది చూసినాం మనం, ఎలక్ట్రాన్ ఎలా ఫ్లో అవుతుంది, ఎలా మూవ్ జరుగుతుంది అనేది కూడా చూసినాం మనం. ఓకే, అండ్ ఇప్పుడు కరెంట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ యూనిఫామ్ డైరెక్షన్ ఇన్ ద కండక్టర్. ఓకే, సో కండక్టర్ చూసుకుంది, ఈ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేది యూనిఫామ్గా ఫ్లో అవ్వాలి, అంటే ఒకే డైరెక్షన్లో ఫ్లో అవ్వాలి. ఎటు పడితే అటు ఫ్లో అవ్వదు. అట్లా కూడా ఉండే ఛాన్స్ ఉంది మనకి. అవి వేరే కరెంట్ అంటారు. ఓకే, ఎట్లా పడితే అంటే కరెంట్ ఇప్పుడు కండక్టర్ ఇలా ఉందనుకోండి, ఈ డైరెక్షన్లో ఫ్లో అవచ్చు, ఈ డైరెక్షన్ ఫ్లో అవచ్చు, ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అన్నా ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అనేది జరిగే ఛాన్స్ ఉంది, రైట్? దాన్ని కండక్షన్ కరెంట్ అన్న. యాక్చువల్గా మనం ఇప్పుడు మాట్లాడుకునే కరెంట్ అన్నాం. ఈ ఎలక్ట్రాన్స్ మాత్రం ఖచ్చితంగా ఒకే డైరెక్షన్లో యూనిక్గా, అంటే ఒకే డైరెక్షన్లో ఒకే పాత్ మీద వెళ్ళాలన్నమాట. దాన్ని మన కరెంట్ కింద, కండక్షన్ కరెంట్ కింద డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సో ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతాయంటే జనరల్గా మనకు బ్యాటరీ ఎలా ఉంటుంది చెప్పండి, ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయని చెప్పినా నెగటివ్లీ చార్జ్, ప్రోటాన్స్ ఇలా ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. జనరల్గా మన కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లోకి ఇస్తాడు. ఓకేనా? సో దట్ ఈస్ ద కరెంట్. కరెంట్కి ఒకసారి డెఫినేషన్ చూడండి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ ఇన్ యూనిఫామ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ కరెంట్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ కరెంట్? యూనిట్స్ ఆఫ్ కరెంట్ వచ్చేసి యాంపియర్స్ అలా అన్న డెఫినేషన్ చెప్పవచ్చు. అదర్వైజ్ మనం ఇంకోటి ఛార్జ్, ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయా సార్? ఇక్కడ కాదు. ద ఛార్జ్ అనేది ఒకదాని నుంచి ఇంకోటికి ట్రాన్స్ఫర్ అవుతాయి. దాన్ని ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటాం, ఆర్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ అంటాం. సో కరెంట్ని ఇంకో విధంగా డిఫైన్ చేయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు dQ/dt. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జెస్. ఈ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఈ ఎలక్ట్రాన్కి ఇస్తుంది. అంటే ద ఛార్జ్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది. ఛార్జ్ అనేది స్ట్రెంగ్త్, దట్ ఈస్ ద ఛార్జ్ అని అంటాం కదా ఎలక్ట్రాన్. సో అది ఒకదాని నుంచి ఇంకోటి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా డెఫినేషన్ చెప్పుకోవచ్చు. అదర్వైజ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యూనిఫామ్ డైరెక్షన్గా అని కూడా మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫైనల్లీ మనం మ్యాక్సిమం కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Q/T, అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఎంత ఛార్జ్ ఫ్లో అయిందో దాన్ని మనం కరెంట్గా డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీనికి యాంపియర్స్ అనేది SI యూనిట్స్, ఏంటి యాంపియర్స్. ఓకే, ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ Q అనేది ఏంటి? ఛార్జ్. వాట్ ఈస్ ద Q? ఇట్ ఈస్ ద ఛార్జ్. సో దీనికి యూనిట్స్ ఏంటి? కూలుమ్. ఎలక్ట్రాన్ ఛార్జ్. ఏ ఛార్జ్ ఇది? ఎలక్ట్రాన్ ఛార్జ్. దీనికి యూనిట్స్ ఏంటి? కూలుమ్స్. ఓకే, కూలుమ్స్. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత అని చెప్పాం మనం? -1.602 × 10⁻−19 కూలుమ్స్ అని కదా. -1.602 × 10⁻−19 కూలుమ్స్ అని. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఒక కూలుంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? ఒక కూలుం ఛార్జ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఏం చేయాలి? దీన్ని ఇటు పంపించాలి. అంటే నంబర్ ఆఫ్ 1 కూలుమ్ ఆఫ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ 1/1062 × 10⁻−19 వేస్తే దీన్ని కనుక సింప్లిఫై చేస్తే 624 × 10⁻ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఒక కూలుంలో. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే 624 × 10⁻16 electrons ఉంటాయి ఓన్ కూలుమ్ ఆఫ్ ఛార్జ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్లో కరెంట్ డెఫినేషన్. నెక్స్ట్ కమింగ్ టు ద వోల్టేజ్ ఆర్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. వోల్టేజ్ ఆర్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఇదేంటి మరి? ఓకే, ఇప్పుడు ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్, కరెంట్ ఇలా కూడా చెప్పుకోవచ్చు. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ ఈజ్ కాల్డ్ వాట్? కరెంట్గా డిఫైన్ చేసుకుందాం. ఈ హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్కి ఎప్పుడు ఫ్లో అవుతాయి మరి? దట్ ఈస్ మై డౌట్. ఓకే, సో దిస్ ఈస్ ద హయ్యర్ ఛార్జెస్, ఇది లోయర్ ఛార్జెస్ అనుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడు ఫ్లో అవుతుంది? ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ అనేది ఛార్జెస్ అనేది ఫ్లో అవుతాయి, అంతేనా కదా? సో ఇక్కడ ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ద ఫోర్స్. ఇది ఏంటంటే ఇట్ ఈస్ ద ఫోర్స్
దట్ టెండ్స్ టు కాజ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ ఫోర్స్ ఏం చేస్తుందంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ని కండక్షన్ బ్యాండ్లో ఉన్న, ఇందాక కండక్షన్ బ్యాండ్ వ్యాలెన్స్ బ్యాండ్ అని చెప్పుకున్నాం కదా, కండక్షన్ బ్యాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ని మనకు ఇట్ ఈస్ కాజ్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ టు మూవ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. అంటే ఇందాక బ్యాటరీ చూపెట్టాను కదా, నెగిటివ్ ఎలక్ట్రాన్ నుంచి పాజిటివ్కి ఇలా మూవ్ అవ్వడానికి ఈ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. దాన్ని వాడు వోల్టేజ్గా డిఫైన్ చేస్తాడు. ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇందాక చెప్పినట్టు ఇక్కడ లోయర్ పొటెన్షియల్, ఇక్కడ హయ్యర్ పొటెన్షియల్ ఉంటే ద చార్జెస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఓకే, ఇంత ముందే చెప్పాను మీకు, ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ ఏ కెనాల్ ఆర్ ద పైప్. ఇలా ఈ రెండింటి మధ్యన ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లో ఇక్కడ ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది, సో ఇక్కడ కొద్ది వాటర్ అనేది కొద్దిగానే ఉంది, అది లేవు అనుకుందాం. అప్పుడు వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? ఈ హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్లోకి వెళ్తాయి. ఒకవేళ రెండు సేమ్గా ఉన్నాయనుకోండి, వోల్టేజ్ ఈ వాటర్ ఫ్లో అనేది జరుగుతుంది, ఈ రెండింటి మధ్యన జరగదు. ఇక్కడ కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే రెండు సేమ్ పొటెన్షియల్ లెవెల్లో ఉంటే కరెంట్ అనే చార్జెస్ అనేది ఫ్లో అవుతుందా? ఫ్లో అవ్వదు సార్, దెర్ ఇస్ నో కరెంట్. సో నో పొటెన్షియల్ డిఫరెన్స్, నో కరెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్, దెర్ ఇస్ సంథింగ్ కరెంట్. ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వోల్టేజ్ని ఇంకా మనం ఏ విధంగా డిఫైన్ చేయవచ్చు అంటే ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ లెవెల్ ఇన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఇట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ లెవెల్, హయ్యర్ పొటెన్షియల్, లోయర్ పొటెన్షియల్, ఆర్ ద డిఫరెన్స్ ఆఫ్ పొటెన్షియల్ బిట్వీన్ టూ చార్జ్డ్ బాడీస్. Okay, so this is the voltage or the force which is required to move the electrons from negative to the positive end of the wire. నెగిటివ్ నుంచి పాజిటివ్ ఎండ్కు పంపించే దానికి రిక్వైర్డ్ ఉన్న ఫోర్సే మనం ఈఎంఎఫ్గా చెప్పుకుంటాం. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, పేరులోనే ఉంది, ఎలక్ట్రాన్ని మూవ్ చేసే ఫోర్స్ అన్నట్టు. ఓకే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ కంటే ముందు మనం రెసిస్టర్ గురించి మాట్లాడు. రెసిస్టర్ అనేది ఏంటంటే ఒక డివైస్, ఒక ఇన్సులేటింగ్ డివైస్, ఒక మెటీరియల్. అది ఏం చేస్తుంది? దాని మెయిన్ ఏంటంటే ఎలక్ట్రిసిటీని కంట్రోల్ చేస్తుంది, కరెంట్ అనేది కొంతవరకు ఆపుతుంది. అది ఎంతవరకు ఆపుతుంది సార్ అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద రెసిస్టెన్స్ పవర్. అందుకని ఏం చెప్తాడు వాడు, రెసిస్టెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ రెసిస్టర్. ఈ రెసిస్టెన్స్ ఆర్ అనేది, ఈ రెసిస్టర్ అనేది మెటీరియల్, ఒక వస్తువు, అది ఒక వస్తువు. సో రెసిస్టెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ రెసిస్టర్. సో దట్ డిపెండ్స్ ఆన్ దిస్ వాల్యూ. అది ఎంత ఎక్కువ ఉంటే అంత కరెంట్ని కంట్రోల్ చేస్తుంది. ఆర్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత కరెంట్ని అది కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంది మనకి. ఓకే, కంట్రోల్ చేస్తుంది, ఛాన్స్ కాదు, కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఆర్ని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం? ఓకే, సో జనరల్గా రెసిస్టెన్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ ఆర్ ద మెటీరియల్. దాని ప్రాపర్టీ అది. ఇట్ అపోజెస్, అది ఏం చేస్తుంది? ఆ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది. సో అపోజెస్, సో ఇట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. సింబల్ ఏంటి? దిస్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ద సింబల్. సర్క్యూట్ సింబల్ ఏంటి? ఇలాగా. ఓకే, ఈ సింబల్ ఎలా ఎందుకుంది? సో ఇలాగే ఎందుకుందంటే జనరల్గా మనకి వెహికల్, మన రోడ్ మీద స్పీడ్ బ్రేకర్ ఎలా ఉంటాయి చెప్పండి? ఇలా ఉంటాయి. ఓకే, ఇజంట్ ఇట్? ఈ స్పీడ్ బ్రేకర్ ఇలాగే ఎందుకు ఉంటాయి చెప్పండి? ఇలా స్పీడ్ బ్రేకర్ మెయిన్ ఫంక్షన్ ఏంది? సో టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఇక్కడ నుంచి వచ్చే వెహికల్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్, ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇలా మనం బ్యాటరీ కనుక ఇస్తే ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్స్ వచ్చే ఫ్లోని ఇది కంట్రోల్ చేస్తుంది, రెసిస్టెన్స్. ఓకే, మొత్తం కంట్రోల్ చేస్తున్నా, దాని పవర్ మీద బేస్ అయ్యి కొన్ని సమ్ అమౌంట్ ఆఫ్ ద కరెంట్ని కంట్రోల్ చేస్తుంది, మిగతాది వదిలేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ రెసిస్టర్. ద సర్క్యూట్ సింబల్ ఈస్ దిస్ and the resistance is indicated by R. Okay, and the law of resistance. Before going to explain the Ohm's law, first of all I will tell you about the law of resistance. అంటే ఒక మెటీరియల్ తీసుకోండి, ఆ మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్, ఏదైనా మెటీరియల్ తీసుకోండి, మీరు హ్యూమన్ బాడీ, నేను ఇంతకుముందు చెప్పిన హ్యూమన్ బాడీ, విశ్వంలో ఉన్న, యూనివర్స్లో ఉన్న ఏ మెటీరియల్ అని తీసుకోండి, దాని రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ద రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందో మనకి ఈ లా ఆఫ్ రెసిస్టెన్స్ నుంచి తెలుసుకోవచ్చు. లా ఆఫ్ రెసిస్టెన్స్. ఈ లా ఆఫ్ రెసిస్టెన్స్ ఏం చెప్తారంటే మనకి, ద రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ఏ మెటీరియల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా. దిస్ ఇస్ లెంత్ అండ్ దిస్ ఇస్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇక్కడ చూడండి, ఇది ఒక మెటీరియల్ అనుకుంటే, కండక్టర్ అనుకుంటే, ఏదైనా మెటీరియల్, కండక్టర్ కూడా రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది. జీరో అనేది ఏ మెటీరియల్కి ఉండదు. ఓకే, సో ఆ వాల్యూస్ అనేది మీకు ఇస్తాను ఇప్పుడే. ఓకే, సో ఇది ఒక మెటీరియల్ అనుకుంటే, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ ఐ అనుకుంటే, దీని రెసిస్టర్ ఇలా ఉందనుకుందాం. ఓకే,
సో ఇప్పుడు ద లెంత్ ఆఫ్ దిస్ మెటీరియల్ ఈజ్ ఎల్ అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా, దీని క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత అంటే ఏ అనుకుంటే ద రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ అండ్ రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్రాస్ సెక్షన్ ఏరియా. దాని ఏరియా థిక్నెస్ ఏరియాకి ఇది విలోమానుపాతంలోనూ లెంత్కు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకేమొస్తుందంటే రో వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఇక్కడ ఎల్ అనే లెంత్, ఏ అనే క్రాస్ సెక్షన్, ఈ రో ఏంటిదంటే రెసిస్టివిటీ. హియర్ ద రో ఈజ్ రెసిస్టివిటీ. రో ఈజ్ రెసిస్టివిటీ అంటే దీనికి యూనిట్స్ ఏంటి, దీన్ని కనుక మనం రీఅరేంజ్ చేస్తే మనకు దీనికి యూనిట్స్ ఓమ్ మీటర్స్ వస్తుంది. ఓమ్ మీటర్స్ వస్తుంది. ఓకే, రెసిస్టివిటీ అంటే ఏంటిదంటే 1 మీటర్కి అంటే యూనిట్ లెంత్ 1 మీటర్ కావచ్చు, 1 సెంటీమీటర్ కావచ్చు, 1 కిలోమీటర్ కావచ్చు, ఏదైనా 1 సెంటీమీటర్ అర్థం 1 మీటర్కి ఎంత రెసిస్టెన్స్ ఉన్నదని చెప్పేదే మనకి రెసిస్టివిటీ అన్నమాట. ఏదైనా మెటీరియల్కి 1 మీటర్కి అది 1 సెంటీమీటర్కి ఎంత రెసిస్టెన్స్ ఉన్నదని చెప్పేదే మనకి ఈ రెసిస్టివిటీ. ఈ రెసిస్టివిటీ ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అన్నిటికీ ఏ మెటీరియల్కి సేమ్ ఉండదు. అంటే ఇప్పుడు అల్యూమినియం తీసుకోండి, దానికి ఒకటి ఉంటుంది. హ్యూమన్ బాడీకి రెసిస్టివిటీ ఉంటుంది. కాపర్ తీసుకోండి, దానికో ఇన్సులేటర్కి దానికో రెసిస్టివిటీ ఉంటుంది. ప్రతి మెటీరియల్కి ఒక స్పెసిఫిక్ రెసిస్టివిటీ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కాపర్ కనుక తీసుకుంటే రెసిస్టివిటీ 1.724 × 10⁻⁻8 ఓమ్ మీటర్. 1.724 × 10⁻⁻8 ఓమ్ మీటర్. దాని తర్వాత అల్యూమినియం తీసుకుంటే 2.826 × 10⁻⁻8 ఓమ్ మీటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1.728 × 10 మరి 2.82 అంటే అల్యూమినియంకి రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనికంటే కండక్టివిటీ దీనికి ఎక్కువ ఉంటుంది. కాపర్కి గుడ్ కండక్టర్, దీనికంటే ఇది బెటర్. అందుకని మనకు కాపర్ వైర్ అనేది మోటార్ వైండింగ్లో కానీ ట్రాన్స్ఫార్మర్ వైండింగ్లో కానీ స్పెసిఫిక్గా కొన్ని మనం ఇంట్లో యూజ్ చేసే వైరింగ్ సిస్టంలో మనకి కాపర్ అనే మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం. ద అవైలబిలిటీ ద కాస్ట్ ఆఫ్ దిస్ కాపర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ట్రాన్స్మిషన్ లైన్లో మనకు డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఈ అల్యూమినియం వైర్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా, సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ద రెసిస్టివిటీ. ఇంతగా మీకు రెసిస్టెన్స్ గురించి చెప్తానన్నాను. రెసిస్టెన్స్ ఆఫ్ ఒక్కొక్క మెటీరియల్, ఇందాక కండక్టర్స్, సెమీ కండక్టర్స్ వాటి గురించి చెప్పాను కదా. దేని మీద కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ ద గ్యాప్ బిట్వీన్ ద 2 బ్యాండ్స్ గురించి మనకు దాన్ని బేస్ చేసుకొని కండక్టర్సా, సెమీ కండక్టర్సా, ఇన్సులేటర్సా అనేది క్లాసిఫై చేస్తున్నాం. అదేవిధంగా సేమ్ మెటీరియల్స్ రెసిస్టెన్స్ పవర్ని బేస్ చేసుకొని కూడా మనం క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ చూద్దాం కండక్టర్స్. ఓకే, దీనికి రెసిస్టివిటీ ఎంత ఉంటుందంటే 10⁻⁻8 ఓమ్ మీటర్ టు 10⁻⁻4 ఓమ్ మీటర్స్. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. 10⁻⁻8 ఓమ్ మీటర్ టు 10⁻⁻4 ఓమ్ మీటర్. సెమీ కండక్టర్స్ సో వీటి యొక్క రెసిస్టివిటీ 10⁻⁻4 టు ఓమ్ మీటర్ టు 10⁻8 ప్లస్ ఇక్కడ జస్ట్ రిమెంబర్ దట్ ప్లస్ 8. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్సులేటర్ వచ్చేసరికి 10⁻8 టు 10⁻18 ఓమ్ మీటర్స్. 18 ఓమ్ మీటర్స్. ఈ రెసిస్టివిటీ బేస్ చేసుకొని కూడా మెటీరియల్ని మనం కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్గా కూడా క్లాసిఫై చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద సంథింగ్ అబౌట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా, రైట్. సో